జిల్లాలో కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ప్రజలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పు లేదంటున్నారు సిద్దిపేట ప్రజలు. బీఆర్ఎస్ హయాంలో ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ చేయాలంటున్న ప్రజలతో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాబోతుంది కాబట్టి 100 రోజుల పాలన ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాబోతుంది కాబట్టి ఈ పాలన ఎలా ఉందంటారు? అంటే నేను డాక్టర్ డిఎన్ స్వామి ఈ దంత వైద్యుడిగా పనిచేస్తుంటాను గత 26 సంవత్సరాలుగా ఇక్కడ సిద్దిపేటలో. అంటే చాలా ప్రభుత్వాలను గమనిస్తూ వస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాను, తర్వాత బీఆర్ఎస్ రావడము, తెలుగుదేశం, ఇవన్నిటినీ గమనిస్తున్నాను. అయితే ప్రజల్లో ఏంటంటే ఒక 10 ఇయర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది కాబట్టి అంటే వాళ్ళు అహంకారపూరిత ధోరణి కూడా మాటలు, తర్వాత ఈ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంతోనే మనం ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఉందని ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు కోరుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ కూడా అంటే ఈ 100 రోజులలో మార్పు అనేది పెద్దగా ఏం కనిపించట్లేదు. మన మట్టుకు చూసుకుంటే సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దగా మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ వలన ఏమీ మార్పు కనిపించట్లేదు. ఎందుకంటే కొంతవరకు మనకు వెనుకబడిపోతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా హరీష్ రావు గారు కొంత ఫండ్స్ తీసుకొచ్చి మన సిద్దిపేటను డెవలప్ చేయడం, నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు అది అభివృద్ధి కొంత కుంటుపంటే మాత్రం వాస్తవ పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు సామాన్య ప్రజల్లో పెద్ద మార్పు ఏమీ జరిగినట్టుగా ఈ 100 రోజుల్లో నాకు కనిపించడం లేదు. మీరు చెప్పండి సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే టీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ రేవంత్ రెడ్డి కంటే ముందు మన తెలంగాణను పరిపాలించారు. వాళ్ళు అప్పు చేసారు. ఈయనేమంటున్నాడంటే నా దగ్గర బడ్జెట్ లేదు, అప్పు చేసి పెట్టిరు, నేను ఏం చేయాలని ఈయన అంటున్నాడు. పెద్ద మార్పేం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో. ఇంకొకటి ప్రజలలో ఏమన్నదంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ఏమి ఇవ్వద్దు, ఫ్రీ ఏవైతే ఫ్రీ ఇస్తారో అవి ఫ్రీ ప్రజలను సోమరిపోతులను చేస్తాయి కానీ యాక్టివ్గా చేయదు. ప్రతి మనిషికి బతికేందుకు మనం ఉపాధి కల్పించాలి కానీ ఫ్రీ ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ డిఎస్ కూడా నోటిఫికేషన్ ఇచ్చాం, గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ వేయడం జరిగింది. గత ప్రభుత్వానికి మాకు చాలా తేడా ఉంది. మాటల ప్రభుత్వమే కాదు, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆ మాటల తగ్గట్టే ఉందనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు అవుతుంది. 100 రోజులలో దరిదాపు వాళ్ళు కొంచెం 6 గ్యారంటీలు అనే ఒక మేనిఫెస్టో పెట్టిండ్రు. ఆ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ప్రజలు ఓట్లేసిండ్రు కాబట్టి ఆ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు దాన్ని ఫాలో అవుతుండ్రు. దీనికంటే ముఖ్యం ఏంటంటే ప్రజలు, మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఎడ్యుకేటెడ్స్ బాగా కోరుకున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు రాక బాగా ఇబ్బందులు పడుతున్నాము. ఇది మళ్ళీ ఎంప్లాయీస్ కూడా బాగా సపోర్ట్ చేసి ఈ తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ వాటికి విరుద్ధంగా ఈ 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ పాలన చేసింది కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా 100 రోజులలో ఈ ఉద్యోగస్తులకు అనుకూలంగా జస్ట్ పోయిన మంత్ చూస్తే ఫస్ట్ నాడే సాలరీ పడ్డది. ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కొన్ని స్కీమ్ల గురించి కొన్ని ఇంకా ఎప్పుడు ఇస్తారు అనేది మాట్లాడుతున్నారు. దాన్ని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి దానికి విమర్శించవలసినంత అవసరం లేదు. దాన్ని ప్రజలు వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఒక 100 రోజులు కూడా అయితే దానికి ఇంత విమర్శిస్తున్నారు అనేది ప్రజలలో దృష్టిలో ఉన్నది. ప్రజలు అంటుకుంటారు, బయటకు ఎక్స్పోజ్ అయినా కాకుండా ఓటు ద్వారా మాత్రం వాళ్ళకు బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేసే విధానాలు ఇప్పటి వరకైతే గ్రామ స్థాయిలో, మేమంటే గ్రామ స్థాయిలో ఉంటాం కాబట్టి గ్రామ స్థాయిలో ఒక విధంగా మంచి అభిప్రాయమే ఉన్నట్టు మాకు తెలుస్తుంది. 100 రోజుల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 100 రోజుల బాగానే ఉంది. ఇప్పటికే ప్రజలకు కొన్ని పథకాలు, మహాలక్ష్మి పథకమే కావచ్చు, 200 యూనిట్లే కావచ్చు, 500 గ్యాస్ కూడా ఇప్పటికే పబ్లిక్ కూడా అందుతూ ఉంది. గత ప్రభుత్వం పనితీరు బాగలేదు కాబట్టి గత ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందేలా చేరవేస్తే ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో రేవంత్ రెడ్డి తన మార్కు వేసుకోవాలని చెప్పేసి ప్రజలు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.